ఒక బుక్ ఉంది, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. అది నిజం. ఆడాళ్ళు మగాళ్ళు ఒక జాతి కాదు, 2 గ్రహాలకు చెందిన వాళ్ళు. వాళ్ళకి మనం, మనకి వాళ్ళు ఏలియన్స్. మనం ఏలియన్స్తోనే లవ్లో పడ్డాం, వాటినే పెళ్లి చేసుకున్నాం. మగ ఏలియన్స్కి ఆడ ఏలియన్స్కి భావాలు రాత్రిపూట ఏదో ఒక గంట సేపు కలిస్తే తప్ప తెల్లారైతే కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటాయి. అస్సలు సంబంధం ఉండదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మగాడు సైలెంట్ అయిపోతాడు. ఇంట్లో పెళ్ళానికి చెప్పడు, ఎవరికి చెప్పడు, ఆడి కుమిలిపోతుంటాడు. ఆడాళ్ళు అలా కాదు, దే ఆర్ మోర్ కమ్యూనికేటివ్. సమస్య వస్తే ఇంట్లో అందరం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, అందరు ఒపీనియన్స్ కావాలి. ఎంత అడిగినా వీడేమో క్లియర్గా చెప్పడు, ఆవిడికి కాలుద్ది, గొడవలు అయిపోతాయి. ఆడవాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ లాజికల్గా ఉంటాయి, నాంపల్లి కోర్టులలాగా. ఈ మగ వేదవులకి ఆన్సర్లు లేక ఏం చెప్పాలో తెలియక ఆ టెన్షన్లో పిల్లల మీద చేసుకుంటారు. అలా చేయొద్దు. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. ఆర్గ్యుమెంట్స్లో మగ ఏలియన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతాయి. దయచేసి అలాంటప్పుడు బూతులు మాట్లాడకండి. ప్లీజ్ రిమెంబర్ యువర్ ఇన్ ద కోర్ట్. రెస్పెక్ట్ యువర్ ఏలియన్. ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పింది చచ్చినట్టు వినండి. మనం తాళిగట్టింది ఏలియన్కి. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, మంది వేరు. రోజంతా అందరి దగ్గర అన్నీ భరించి వస్తావు, ఇక్కడ ఎందుకు నీకు అంత పౌరుషం? సో వైఫ్ చెప్పింది విను. సమ్టైమ్స్ ఏలియన్స్ దగ్గర బెటర్ ప్లాన్స్ ఉండొచ్చు, అంతేగాని నాకు ఇలా కుదరదు, నేను వెళ్ళిపోతా అంటే దబ్బుదు. ఏలియన్స్ తాట తీస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆడ మగ 2 డిఫరెంట్ స్పీసెస్. మీ అమ్మ, పిన్ని, పెళ్ళం, కూతురు వీళ్ళందరూ వేరే స్పీసెస్. అలాగే మీ నాన్న, నీ మొగుడు, మామయ్య, అన్నయ్య వేరే స్పీసెస్. ఈ 2 జాతులు కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళంతా గ్రహాంతరవాసులు.